అసలు ఐడి కార్డులు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయిర్రు, వీళ్ళు ఎవరిని కలిసిర్రు, తర్వాత ఏం జరిగింది, ఏ విధమైనటువంటి వీళ్ళు ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ నమస్తే. ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకు సంబంధించినటువంటి పార్ట్ 1 ఉంది కదా, పార్ట్ 1కి మీ నుండి మంచి స్పందన అయితే వచ్చింది. అసలు ఏం జరిగింది, ఈ ఇద్దరు మిత్రులు ఏ విధంగా ఉద్యోగాలకు రావాలనుకున్నారు, అసలు వీళ్ళ ఇద్దరికి కూడా ఎక్కడి నుండి ఈ ఆలోచన కలిగింది, వీళ్ళిద్దరికి యూనిఫామ్ సర్వీస్లోకి రావాలనేటువంటి ఆలోచన బలంగా ఉండడానికి, అలాగే ఎలాగైనా సరే ఉద్యోగం నేను కొట్టాలి, యూనిఫామ్ సర్వీస్లో నేను యూనిఫామ్ వేసుకోవాలి, యూనిఫామ్ వేసుకొని నేను కూడా ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళిద్దరికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వీళ్ళ ఊరు ప్రాంతంలో ఉండేటువంటి పక్క ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఈ ఇద్దరు అన్నదమ్ముడు కూడా ట్విన్స్. వీళ్ళిద్దరి పేరు రాముడు, భీముడు. అయితే వీళ్ళిద్దరూ వీళ్ళ ఊరు మీదంగానే వాళ్ళ ఊరికి వెళ్ళాలి. అయితే వాళ్ళ ఊరు నుంచి వచ్చేటువంటి క్రమంలో వీళ్ళ ఊరు మీదంగా వెళ్తూ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు డ్యూటీలు చేయాలి. అయితే వీళ్ళు యూనిఫామ్ వేసుకొని వస్తుంటారు కదా, యూనిఫామ్ వేసుకొని వచ్చేటప్పుడు సమయంలో అప్పుడు CD 100 ఉండేది బైక్, దాని మీద వస్తూ చాలా ఉందాగా వీళ్ళు యూనిఫామ్ వేసుకొని పోయేటోళ్ళు. కానీ వీళ్ళిద్దరికి ఒకటి ఏముందంటే, ఒక నేనే పోలీస్ని, పెద్ద ఆఫీసర్ని అనేటువంటి ఫీలింగ్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఫీలింగ్ ఏమైందనంటే వీళ్ళిద్దరి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపింది. ఎప్పుడైనా సరే అన్న నమస్తే అంటే కూడా వీళ్ళిద్దరూ మా చెప్పు అనేటువంటి కొంచెం అహంకారం అనేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఈ మాట కూడా కాస్త అరే అన్న మేము కూడా మీలాగనే కదా అని అంటే, మీరు వేర్రా భయ్, మేము వేర్రా భయ్ అని చెప్పేసి వాళ్ళు అనేటువంటి వాళ్ళు అనేటువంటి విధానం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మీద బాగా మైండ్లో ఏంది అసలు ఇది, నేను కూడా ఉద్యోగానికి రావాలి, నేను కూడా ఓ రోజు యూనిఫామ్లో సర్వీస్లోకి వచ్చి యూనిఫామ్ వేసుకొని వీళ్ళిద్దరికి నేను కళ్ళకు కనపడాలనేటువంటి వీళ్ళకు కసి అనేది పెరిగిందనమాట. ఈ కసి కాస్త బ్యాక్ డోర్ ద్వారాగా ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచనకు దారితీసింది ఈ పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారాగా. అయితే వీళ్ళిద్దరు కూడా మండలంలో వెహికల్స్ చెకింగ్ చేస్తారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలాగే వెహికల్స్ చెకింగ్, హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్స్ చేయడం, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఎక్కడైనా సరే రాస్తారోకో జరిగితే అక్కడికి వీళ్ళు రావడం బందోబస్తుకి. అప్పుడు ఏంటంటే ఇంటర్ కాలేజ్ కదా చదివేది, ఇంటర్ కాలేజ్లో అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎక్కువగా ABVP అని, NSUI అని, ఇలా SFI అని, ఇలా వివిధ రకాల సంఘాలు ఏమయ్యాయంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద రాస్తారోకోలు చేయడం, కాలేజీలు బంద్ చేయడం, ఈ కాలేజీలు బంద్ చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి రోడ్డు మీద రాస్తారోకోలలో పాల్గొనే విధంగా చేయడం, ఆ బంద్ని విజయవంతం చేయడం. ఇలా చేసేటువంటి సమయంలో వీళ్ళు అక్కడికి డ్యూటీలకు రావడం, వాళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళు వాళ్ళని చూస్తే కంట్లో మెరమెరలా అనే విధంగా వీళ్ళకు ఉండేది. ఎందుకంటే అరే వీడు ఒక రోజు నన్ను చిన్న చూపు చూసి మాట్లాడిండు, అసలు లెక్కలేనట్టుగా మాట్లాడిండు, ఆఫ్టర్ ఆల్ వాడు 7వ తరగతి 8వ తరగతి చదువుకున్నాడు, నేను ఇంటర్ చేస్తున్నా, నేను వాల్యూ లేకుండా మాట్లాడింది అనేటువంటి ఈగో వీళ్ళకి అట్టయి ఇక్కడ ఈ పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారాగా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా దాకా వీళ్ళని తీసుకురాగలిగింది. అయితే ఇలా జరిగిన తర్వాత వీళ్ళిద్దరి ప్రభావం ఎక్కువగా పడింది. వీళ్ళిద్దరి ప్రభావం ఎక్కువగా పడ్డ తర్వాత ఈ లోపు ఇంటర్ అయిపోయింది. ఆటోమేటిక్గా వీళ్ళు ఈ బ్యాక్ డోర్ ఉద్యోగం కోసం నల్గొండ వచ్చిర్రు. నల్గొండ వచ్చిన తర్వాత ఇదంతా సీన్ జరిగింది కదా, ఈ సీన్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందంటే నల్గొండలో ఉన్నటువంటి NC కాలేజీకి బ్యాక్ సైడ్లో వీళ్ళకు రూమ్ తీసుకున్నాడు అతను, రూమ్ ఇప్పించి ఆ రూమ్ ద్వారాగా వీళ్ళది ఈ సీన్ అంతా నడుస్తుంది. ఇలా ఇక పొద్దుపోదు కదా, ఎందుకంటే ట్రైనింగ్ ఏమో అక్కడ వాళ్ళకి జరుగుతుంది, మీకేం ట్రైనింగ్ లేదన్నాడు. అసలు మాకు ట్రైనింగ్ లేదంటాడు ఏంది, వాళ్ళకి ట్రైనింగ్ జరగడం ఏంది, అసలు మాకు ఎట్లొస్తుంది ఉద్యోగం అని ఒక డౌట్ మొదలవుతుంది, కానీ గట్టిగా అడగలేకపోతారు. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి. పొద్దునే లేవగానే ఆయనకు ఫోన్ చేస్తే వాడు వస్తాడు, టిఫిన్ తినిపిస్తాడు, అరే నాకు పని ఉందిరా డ్యూటీ ఉందిరా అని చెప్పేసి వాడు పోతాడు. పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్, ఆ తర్వాత కవరేజ్ ఏరియాలో లేదు అనగానే కథం పానం సగం చచ్చిపోయేది. అప్పట్లో కాయిన్ బాక్సులు ఉండేవి చూడండి, రూపాయి వేస్తే మనం 1 నిమిషం పాటు మనం ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇది ఎప్పుడైతే నాట్ రీచబుల్ అంటుందో అనలేసిన రూపాయలు అడుక్కు అని తీసుకొని వచ్చి జేబులో పడుతుంది. అమ్మాయి అయిపోయింది రాగే, వీడు ఫోన్ ఎత్తలేడు, ఏదో జరుగుతుంది మొత్తానికి అని చెప్పి ఎక్కలేని డౌట్స్ వచ్చాయి. దాంతోపాటు ఇంకో డౌట్స్ కూడా ఉండేవి, అరే మేము కట్టిన డబ్బులే మాకు తినిపిస్తున్నాడా, మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని మాకు ఖర్చు పెడుతున్నాడా అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ అడిగితే వాడు మళ్ళా వెనక్కి పోతాడేమో, ఇంత చేసిన ఉద్యోగం రాకుండా పోద్దేమో
అనేటువంటి ఆలోచనతోటి అడగకపోయేది. అట్లా ఇక పొద్దు పూడ్చుకోవడం కోసం ఏం చేసేది, ఆ ఎన్జీ కాలేజీలో ఏదో గోడల మీద కూర్చొని ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేసే వాళ్ళని చూస్తూ టిఫిన్ టైం అయిన దాకా టైం పాస్ చేసేది. అది టిఫిన్ టైం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు టైం పాస్ కావాలిగా, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేసేది, ఇక ఆ చుట్టుపక్కల అక్కడిక్కడ తిరగడం. అలాగే కొన్ని రోజులు అప్పుడు లక్ష్మి సినిమా రిలీజ్ అయింది వెంకటేష్ది. లక్ష్మి సినిమాని 12 సార్లు చూసిరు. 12 సార్లు లక్ష్మి సినిమా చూసి మళ్ళీ లంచ్ టైం కాగానే మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఆయన వచ్చేది. మొదటి ఆయన వచ్చి, అరే రాడ్రా బాయ్ తమ్ముళ్ళు తినరారా అని అడిగేటోడు. అడిగిన తర్వాత హోటల్కి తీసుకుపోయి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టించి, సరే నాకు డ్యూటీ ఉంది నేను మళ్ళీ కలుస్తారా అని చెప్పేసి పోయేది. ఇక మళ్ళీ కలిసేది ఎప్పుడు, కలిస్తేనేమో రేపు టిఫిన్ టయానికి, లేదంటేనేమో రేపు మధ్యాహ్నం లంచ్ టయానికి. మరి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. అప్పుడు ఎక్కడో ఒకడ పొద్దుపుచ్చుకోవాలి. ఈలోపు ఎన్సీ కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ ఫ్రెండ్ ద్వారాగా హాస్టల్కి వెళ్ళడం, హాస్టల్లో వెళ్ళి వాడు తెచ్చుకున్న ఒక బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ఆ కరెంట్ స్టవ్ మీద పెట్టి వండుకోవడం. ఈ ఇంటికాంచి తెచ్చుకున్నటువంటి పచ్చళ్ళు ఎట్లాగా ఉంటాయి పచ్చళ్ళు, ఆ పచ్చడి వేసుకొని తినడం, ఆ పూటకు పొద్దు గడపడం. ఇలా తెల్లారుతుంది, పొద్దుగుతుంది. ఏం జరుగుతుందో అర్థమైతలేదు. అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఇటు చూస్తేనేమో ఊర్లో ఉద్యోగం వచ్చింది అనుకుంటారు వీళ్ళకు, ఇటు చూస్తేనేమో ఫ్రెండ్ సర్కిల్లో నిజంగానే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని తిరిగిరా మొన్నటిదాకా ఉద్యోగం వచ్చింది వీళ్ళకు అనేమో వాళ్ళు గుల్లుకుంటున్నారు. ఇటు బంధువులలో చూస్తేనేమో పలానోడికి ఉద్యోగం వచ్చిందట అని చెప్పేసి వాళ్ళలో కూడా ఒక పక్కంగా ఈర్ష్య అనేది ఉంది. కానీ వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో వీళ్ళు ఆగమైతే బాగుండురా అనేటువంటి ఇది కూడా వాళ్ళకు ఉంటుంది. ఇట్లా ఇక జరిగింది, ఇదంతా జరిగింది. నల్గొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో పోలీస్ ట్రైనింగ్, వీళ్ళ హోంగార్డ్ల ట్రైనింగ్ జరుగుతుంది. అక్కడ ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉండేది. ఆ 3 ఫ్లోర్ల బిల్డింగ్లో అప్పుడు 5 ఫ్లోర్లో ఓన్లీ ఫిల్లర్స్ వేసే ఉన్నాయి. అప్పుడు ఆ ఫిల్లర్స్ వేసిన దానికి మొత్తానికి కూడా ఏది మన టెంట్ కడతారు కదా సైడ్ వాల్స్, ఈ సైడ్ వాల్స్ కట్టి అప్పుడు ట్రైనింగ్ అనేది వీళ్ళకు జరిగేది. వీళ్ళకి అకామిడేషన్ అక్కడ ఉండేది, బ్యాగులు పెట్టుకొని అక్కడ ఉండి ఇక కింద వీళ్ళు పోయి స్నానాలు చేసి రావడం. అక్కడ వాళ్ళకి మెస్ అనేది ఉండేది, ఆ మెస్సుకు పోయి తిని రావడం. మరి వీళ్ళకి మెస్ లేదు, స్నానాలు అయితే అక్కడ ఉన్నటువంటి టబ్లలో స్నానాలు చేసేది. ఆ తర్వాత మెస్ కోసం అయితే బయటికి పోయి తినొచ్చేది. వాళ్ళందరూ కూడా అడిగేది, అసలు మీరు ఎందుకు వచ్చిర్రు భయ్యా, మీరు దేనికోసం వచ్చిర్రు, మీరు మాతో పాటు ఉంటున్నారని. అంటే అరే మేము కూడా మీలాగానే హోంగార్డ్కి సెలెక్ట్ అయినాం రా, కాకపోతే ఏంటంటే మీకేమో ట్రైనింగ్ ఉంది, మాకేమో ట్రైనింగ్ లేదు అని చెప్తే వాళ్ళు కిందికి మీదికి చూసేది. చూసిన తర్వాత సరేలే ఎవడు చూస్తాం, మనకేంది పట్టు, మనకైతే ట్రైనింగ్ లేదు, వాళ్ళైతే ట్రైనింగ్ చేస్తారు, వాళ్ళతో పాటు అపాయింట్మెంట్ తీసుకుంటాం, వాళ్ళతో పాటు ఉద్యోగంలో జాయిన్ అవుతాం అనేటువంటి ఆలోచన అనేది బాగా బలంగా పుట్టించాడు. అయితే ఇది బలంగా పుట్టడానికి కారణం ఏంటంటే హెడ్ క్వార్టర్లో అతను హెడ్ క్వార్టర్కి వచ్చిపోయేది ఏది అసలు పలానా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఆ రూమ్లోకి వెళ్ళడం సంథింగ్ ఏదో కలిసి వచ్చేటట్టున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో లోపల అనేది కూడా తెలియకపోయేది. వీళ్ళందరూ కూడా ఇక్కడ దూరంగా ఉండి చూసేది, రే పోయింట్రా ఆఫీస్లోకి పోయింట్రా, ఇక ఇవాళ మన పని అయిపోయినట్టే, ఎందుకంటే ఇవాళ సంతకం పెట్టించుకొని వస్తాడు, మనకు అంత అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆలోచనలు అనేవి ఆకాశానికి వచ్చాయి. అది పోయి వచ్చిన తర్వాత రే తమ్ముడు ఆఫీసర్ మంచి సరైనటువంటి మూడ్లో లేడురా, అడుగుదామని అంటే అని చెప్పేసి ఆయన చెప్పేది. ఇలా ఆకాశానికి ఆశలు వేసేవి ఒకటేసారి పాతాలని పడిపోయాయి. ఇలా జరుగుతూ ఈ క్రియేటివిటీ అంతా జరుగుతుంది. మళ్ళీ ఇదంతా కూడా ఇంకో విషయం, నల్గొండ పక్కనే ఉన్నటువంటి అన్నపర్తి ఏదో ఉందో, అన్నపర్తి పక్కన ఎల్లారెడ్డి గూడెం ఉంటుంది. ఆ ఎల్లారెడ్డి గూడెం నుండి నల్గొండకు అలాగే అన్నపర్తికి మధ్యలో జరుగుతుంది ఈ సంభాషణ అంతా. ఈ స్టోరీ మొత్తం కూడా ఈ 3 పేర్లకు సంబంధించినటువంటి ఊర్ల మధ్యలోనే ఉంది. ఇటు టౌన్కి, ఇటు నల్గొండ బెటాలియన్ అన్నపర్తికి, అట్లా ఎల్లారెడ్డి గూడానికి మధ్యలో జరుగుతుంది ఇదంతా. ఇలా వస్తుంది, పొద్దుగుతుంది, తెల్లారుతుంది, పోతుంది, తినడానికి డబ్బులు లేవు. ఒక్కొక్క రోజు ఇది బ్రెడ్ ప్యాకెట్లు తిని పడుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. అలాగే ఈ హాస్టల్లో అప్పుడో ఇప్పుడో సరే 2 రోజులకు ఒకనాడు ఓ పూట పోయినా ఓ పూట భోజనం అయితే అక్కడ దొరికేది. ఇలా జరుగుతూ ఉంది. ఈ ఆఖరికి చూస్తే వీళ్ళ హోంగార్డ్ల ట్రైనింగ్ అయిపోయింది, వీళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు, వివిధ మండలాల్లో వీళ్ళకి ఆల్రెడీ డిస్పాచ్ అనేది జరిగిపోయింది, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తుర్రు, వాళ్ళకి ఆల్రెడీ ఐడి కార్డ్స్ వచ్చినాయి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తుర్రు.
ఇక్కడ మరి ఏమైంది అన్న, అసలు మాకు ట్రైనింగ్ లేదన్నావు, మీకు ట్రైనింగ్ అవసరం లేదన్నావు, మీకు డైరెక్ట్ అపాయింట్మెంటే రా అన్నావు, వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేస్తా అంటే వద్దన్నావు, ఆఖరికి మీకు అపాయింట్మెంట్ వస్తుంది, నేను మీకు ఐడి కార్డు తెస్తా, అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్ ఇక జాయిన్ అవుడారా, ఉద్యోగాలకు వెళ్ళుడే, శాలరీ తీసుకుంటే అని చెప్పి ఇక చెప్పిండు. ఇదంతా చివరికి నమ్మబుద్ధి అయితలే ఇది, కానీ నమ్మాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం, ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేసి గట్టిగా అడిగితే ముక్కే అడవుడిపోద్దు అని అడగకపోయేది. ఇలా జరుగుతూ 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 ఒకరోజు ఆఖరికి ఐడి కార్డులు తెచ్చి ఇచ్చాడు. అబ్బా, ఇక పైనుంచి దేవుడు దిగి వచ్చిండు అనుకోండి, ఏదిగా మా దేవుడు నువ్వేనయ్యా అన్నట్టుగా పాటేసుకోవాలి. ఇక ఇట్లా ఐడి కార్డు తెచ్చిచ్చిండు. ఐడి కార్డు ముగ్గురికి 3 ఐడి కార్డులు ఇచ్చిండు. 3 ఐడి కార్డుల మీద కూడా ఏది ఐడి నెంబరు, హెచ్జి నెంబర్ అనేది ఉంది. ఈ హెచ్జి నెంబర్ అనేది చూస్తే ఎక్కలేని సంతోషాన్ని పట్టలేనంత ఆనందం. ఆ రోజు ఫుల్ దావతిగా. ఇక తెల్లారి దిగినాక ఉంది కథ. ఏమైందన్నా, మరి మా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది, మరి మేము ఎక్కడ పోయి రిపోర్ట్ చేయాలి అంటే, అరే మీకు ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి రా, ఇక మీరు అక్కడికి పోకపోయినా మీకు అటెండెన్స్ వస్తుంది, ఆ అటెండెన్స్ ద్వారా మీకు జీతం వస్తుంది రా, 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పిండు. ఇక చెప్పిన తర్వాత ఇక ఎక్కడ లేని ఇక మనకు డౌట్స్ మొదలైనవి. అసలు ఇది నిజమా ఫేకా, అసలు ఏం చేస్తుండు, చివరికి ఏమైతుంది జీవితం అనేది కూడా అర్థం కావట్లే. ఇలా జరుగుతుంది ఈ సీన్ అంతా కూడా. ఇప్పటి వరకు ఈ విధంగా సస్పెన్స్ లో మీకే కాదు, అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సీన్ లో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద సస్పెన్స్. ఇది ఐడి కార్డులు తెచ్చి ఇచ్చిండు, ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. అసలు ఐడి కార్డులు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయిర్రు, వీళ్ళు ఎవరిని కలిసిర్రు, తర్వాత ఏం జరిగింది, ఏ విధమైనటువంటి వీళ్ళు ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, మరి ఆ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేసుకుర్రు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎలాంటి ఇదిని నష్టపోయారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కోసం. ఎందుకంటే ఉద్యోగాలు బ్యాక్ డోర్లో సాధించాలి, సంపాదించాలి, ఎలాగైనా సరే ఉద్యోగంలో ఉండాలి అనేటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ మరి అందరికీ.